టార్గెట్ సాధించడం అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇద్దరు ఆర్నిసలు కష్టపడుతున్నారు కనుకనే మన జీవితాలు మనం ముందరికి తీసుకెళ్ళగలుగుతున్నాం. ఒక ఫెయిల్యూర్ జరిగితే జీవితంలో అది మనలో కసి పెంచాల, ఫైర్ రావాలా. ఎస్, నేను అనుకుంది సాధిస్తానని ఆ రోజు నుంచి మీరు ఆలోచించాల. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2019 ఎన్నికల్లో నేను పోటీ చేశా, ఓడిపోయా. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచి 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడి 91,000 మెజారిటీతో ఆ సీటు నేను గెలిచా. మనలో కసి అనేది చాలా చాలా అవసరం. ఆ హంగర్ అనేది ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం. ఏ చిన్న సమస్య ఉన్నా మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు, మీకు ఆ శాఖ అవసరమా అని నన్ను అడిగారు. ఆనాడే చెప్పా, కఠినమైన పనులు చేయాలంటే చాలా ఇష్టం, తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి అవుతాను, వ్యవస్థలో మార్పు తీసుకొస్తా, మన పిల్లల భవిష్యత్తు మార్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు.